రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. మీకు ట్రైలర్ ఎలానే ఉంది, ఎలా అనిపించింది గట్టిగా చెప్పండి, పర్వాలేదు. ప్రొడ్యూసర్గా నేను తీసుకోగలను. బాగుందా లేదా అన్నది మీరు ఓపెన్గా చెప్పొచ్చు. బాగుందా మరి గట్టిగా చెప్పట్లేదు ఎవరు. చెప్పండి. ప్రొడ్యూసర్ బాధ, కష్టం అన్నీ ఉంటాయి ఇందులో. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మారడానికన్నా ప్రయత్నిస్తా, మీరు మారడానికన్నా మిమ్మల్ని మార్చాలని నేను ఎప్పుడు ప్రయత్నించను. అందు గురించి అడుగుతున్నా ఓపెన్గా, మీకు ట్రైలర్ నచ్చిందా లేదా? నచ్చింది. మీరు ట్రైలర్ నచ్చింది అని అన్నారు కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. డిస్ట్రిబ్యూటర్గా నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా కిరణ్ అబ్బవరం లైఫ్లోని ఒక మెమరబుల్గా, ఒక పెద్ద హిట్, బిగ్గెస్ట్ హిట్గా నిలబడుతుంది. మీరు రాసుకోండి. ఇది యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్గా నేను ఇవాళ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను ఇంత బల్ల గుద్ది నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, నచ్చిందా లేదా అని కాన్ఫిడెంట్గా ఎందుకు అడుగుతున్నాను అన్నది ఒకే ఒక రీజన్. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా చేసాం. ఈ సినిమా జర్నీ మమ్మల్ని చాలా, అంటే ఒక జర్నీ, ఒక హీరోతో, ఒక డైరెక్టర్తో, ఒక కంపెనీతో స్టార్ట్ అయిన జర్నీ మీకు ఒక క్లుప్తంగా కొంచెం చెప్తాను. బోర్ కొడుతుందని ఎవరో ఫీల్ అవ్వద్దు. బోర్ కొడుతుందన్నా కూడా మీరు చెప్పండి, నేను ఆపేస్తాను. కానీ కొంచెం చిన్న స్టోరీ కింద చెప్తున్నాను, వినండి. కిరణ్ గారు నాకు 2019లోనే నాకు పరిచయం. అన్న ఒక సినిమా చెయ్యాలి నాకు, కిరణ్ నాకు ఈ ఒక మూవీ చేద్దాం, అందమైన సినిమా చేద్దాం అంటే, అన్న నీకు ఒక సినిమా ఇస్తా, ఆ సినిమా నీకు నీ కెరియర్లోని ఎప్పుడు ఎవరు ఊహించిన ఒక సబ్జెక్ట్ తీసుకుని మనం చేద్దాం అని చెప్పి ఈ స్క్రిప్ట్ కరుణ్ గారి దగ్గర నుంచి నా దగ్గర పంపించిన వ్యక్తి కిరణ్ గారు. ఫస్ట్ నేను అప్పటికే ఒక 100 కథలు విన్నా. 100 కథలు విన్న తర్వాత ఈ స్క్రిప్ట్ని ఓకే చేసాం మేము. ఇది మా టీము ఎఫర్ట్స్తో. మాకు ఒక టీం ఉంది. అందులో కళ్యాణ్ అని ఉంటారు, సురేష్ రెడ్డి అని ఉంటారు, సంతోష్ అని ఉంటారు, ఆదిత్య అని ఉంటారు, ఇలాగ చాలామంది, తరుణ్ అని, ఇలాగ అందరూ విన్న తర్వాత కిరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ స్క్రిప్ట్ ఖచ్చితంగా చేద్దాం కిరణ్, ఒక మెమరబుల్గా ఉన్న లవ్ స్టోరీ అవుతుంది ఇది 100%, ఒక మంచి సినిమా అవుతుంది, మన ఆడియన్స్గా ఏదైతే ఉందో ఆడియన్స్కి ఇది స్పెషల్గా ఉంటుంది లవ్ స్టోరీ అని చెప్పి ఉద్దేశంతో మేము ఇది టేకప్ చేసాం. టేకప్ చేసిన తర్వాత కిరణ్ గారికి గతంలో ఉన్న స్కోప్ కన్నా పెద్ద స్కోప్ చేయాలి అని ఏ ఆలోచనతో మొదలుపెట్టామో, ముందుగా దానికన్నా పెద్ద స్కోప్తోనే చేయాలి అని చెప్పి డైరెక్టర్ గారిని కూర్చోబెట్టి ఒక 6 to 7 months దీన్ని ఎంత మేజర్ స్కోప్తో దీన్ని ఎక్స్టెండ్ చేయగలం, ఆ ఎక్స్టెండ్ చేసి విధానంలో మీరు వర్క్ చేయండి. బడ్జెట్స్ ప్రాబ్లం లేదు. దాని గురించే మేము సరిగమ ఇండియా అన్న ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయ్యి ఈరోజు ఈ ప్రొడక్షన్ హౌస్ సరిగమ కలిపి కిరణ్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ మూవీ అవ్వాలి. మీరు చూస్తే నేను బాగుందా అని ట్రైలర్ ఎందుకు అడిగాను అన్నది మీరు ఒక్కసారి గమనిస్తే, గ్రాండియర్ మీరు చూడండి. కిరణ్ గారు మూవీస్కి వచ్చిన గ్రాండియర్ కన్నా ఇది టాప్ మోస్ట్ గ్రాండియర్గా ఉంటుంది. అది కాన్ఫిడెంట్గా ఉంటుంది కాబట్టి టైం తీసుకుని దీన్ని అలాగా చక్కదిద్ది ఈరోజు